మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి ఠాణా పరిధిలోని వట్టినాగులపల్లిలో వర్షం ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. ఈ ఘటనలో శిథిలాల మీద పడి ఆదిలాబాద్కు చెందిన శేఖర్ మండల్ అనే కూలీ మృతి చెందాడు. ఘటనలో మరో 4 కూలీలు కుల్దాన్, రవి పాస్వార్, నరసింహ, మహేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలాలో అర్జున్, రామ్లు గల్లంతయ్యారు. భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి ఠాణా పరిధిలోని వట్టినాగులపల్లిలో వర్షం ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. ఈ ఘటనలో శిథిలాలు మీద పడి ఆదిలాబాద్కు చెందిన శేఖర్ మండల్ అనే కూలీ మృతి చెందాడు. ఘటనలో మరో 4 కూలీలు కుల్దాన్, రవి పాస్వాన్, నరసింహ, మహేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలలో అర్జున్, రామ్లు గల్లంతయ్యారు.